బ్రేకింగ్ న్యూస్ పరకామణి కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇందులో భాగంగానే కేసు విచారణ తిరుమలకు చేరుకున్నారు సిఐడి డీసీ రవిశంకర్ ఆయన. తిరుమల 1 టౌన్లో కేసుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్న అనంతరం సీల్ కవర్లో హైకోర్టుకు సమర్పించనున్నారు సిఐడి డీసీ రవిశంకర్ ఆయన. ఇప్పటికే ఈ కేసు వ్యవహారంపై సీరియస్ అయింది ఏపీ హైకోర్టు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు రికార్డులు సీజ్ చేయాలంటూ సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసిన లైట్ తీసుకుంది పోలీస్ శాఖ. ఇదే అంశాన్ని హైకోర్టుకు తెలిపారు పిటిషనర్ దారు శ్రీనివాస్. దీంతో ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణి వ్యవహారానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పరకామణి కేసు విచారణ వేగం పుచ్చుకుంది. ఇందులో భాగంగానే కేసుకు సంబంధించి డీఐజీ ఇప్పటికే తిరుమలకు చేరుకున్నారు. అక్కడ 1 టౌన్ పిఎస్ లో కేసుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్న అనంతరం స్కేల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించబోతున్నారు సిఐడి డీజీ. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు డీజీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఏపీ పోలీసు వ్యవస్థ మూసేసుకుంటే మంచిదంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తిరిగి దీనికి సంబంధించి కేసు విచారణ వేగం పుంజుకుందనే చెప్పాలి. ఇందులో భాగంగానే కేసు విచారణకు సంబంధించి తిరుమలకు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ చేరుకున్నారు. అటు తిరుమల 1 టౌన్ లో కేసుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్న అనంతరం సీల్ కవర్ లో హైకోర్టు ఇవ్వబోతున్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్. ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఈ కేసు రికార్డులకు సంబంధించి సీజ్ చేయాలంటూ సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా పోలీస్ శాఖ లైట్ తీసుకున్న నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. దామోదర్, చెప్పండి, పరకామణి వ్యవహారానికి సంబంధించి కూడా కేసుకు సంబంధించిన అన్ని కూడా సీజ్ చేయాలంటూ సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా పోలీస్ శాఖ లైట్ తీసుకున్న నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సిఐడి డీజీ కూడా అటు తిరుమలకు రావడం జరిగింది. దానికి సంబంధించిన పత్రాలు అన్ని సేకరించారు. కేసు కూడా వేగం పుంజుకుందనే చెప్పుకోవాలి. అందుకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రస్తుత ఏదైతే 2023 ఏప్రిల్ 29వ తేదీన జరిగిన పరకామణి చోరీ కేసుకు సంబంధించి గతంలో ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి, రవికుమార్ అనే పెద్ద జయంగారి మఠానికి సంబంధించిన ఉద్యోగి ఈ చోరీకి పాల్పడ్డాడో అతనికి సంబంధించి అతని ఆస్తులను గిఫ్ట్ డీడ్గా టీటీడీకి రాయించుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు జరిగాయి. దీన్ని ఎన్నికల్లో ప్రచారాస్తంగా కూడా అప్పట్లో కూటమి నేతలు వాడుకున్నారు. తర్వాత ఈ విషయం మీద పెద్దగా వారు దృష్టి పెట్టలేదు. అయితే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ విషయం మీద కొంత ఫైట్ చేశాడు. దీంతో పాటు హైకోర్టుకు ఒక జర్నలిస్ట్ వెళ్లడంతో ఈ విషయం మీద సిఐడి ఏదైతే పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడున్న పత్రాలన్నీ సీజ్ చేసి తనకు సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏదైతే పోలీస్ శాఖ పట్టించుకోలేదు. ఓవైపున సిట్ ఏర్పాటు చేస్తామంటూ మంత్రి నారా లోకేష్ ప్రకటించినప్పటికీ అది ఇంకా పూర్తి కార్యరూపం దాల్చిన సందర్భంలోనే హైకోర్టు సీరియస్ కావడంతో నిన్న ఉదయం ఏదైతే తిరుమలకు చేరుకున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ విషయం మీద కసరత్తు చేశాడు. ముందుగా ఏదైతే న్యాయ సలహాదారు లక్ష్మణ్ రావుతో కలిసి అతను పరకామణితో పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పరిశీలించాడో ఆ తర్వాత నేరుగా ఏదైతే పరకామణిలోను 1 టౌన్ స్టేషన్లోను రికార్డులు దసరాలు సీజ్ చేశారు. సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయన్న విషయంలో కూడా ఆయన ముందుకు వెళ్ళాడు. తర్వాత తిరుపతిలోని కోర్టుకు వచ్చి లోక్ అదాలత్లో ఏ విధంగా రాజీ చేసుకున్నారు అన్న కోణంలో అధికారులను అడిగి తెలుసుకోవడంతో కాకుండా దానికి సంబంధించిన పత్రాలు కూడా సీజ్ చేసుకున్నారు. దీంతోపాటు ఏదైతే టీటీడీ పరిపాలనా భవనంలో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారుల నుంచి పలు సమాచారాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ పాలక మండలి ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి గిఫ్ట్ డీడ్ కింద రవికుమార్ ఆస్తులను తీసుకోవాలంటూ ఒక తీర్మానం చేశారు. వాటికి సంబంధించిన ప్రతులు కూడా ఆయన తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం వివరాలన్నీ ఏదైతే సీల్ కవర్లో సీల్ చేసి వాటిని ఈరోజు హైకోర్టుకు సమర్పించనున్నట్లు మీడియాకు తెలియజేశారు. అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రారంభించలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని
చేస్తామని కూడా ఆయన నిన్న చెప్పారు. మొత్తం మీద చూస్తే 2023లో పరకామణి కేసు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఘటన. ఏదైతే రవికుమార్ అనే ఉద్యోగి ఈ విధంగా కింది స్థాయి ఒక పెద్ద జయంగారం మఠంలోని ఉద్యోగి ఏకంగా 40 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్ కింద రాయించాడంటే అతను ఏదైతే మఠం పరకామణి లెక్కింపులోకి వెళ్ళి ఎంత పెద్ద ఎత్తున దోపిడీకి ఏదైతే చోరీలకు పాల్పడ్డాడో ఆ డబ్బులను తెచ్చి రియల్ ఎస్టేట్లోనూ ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించుకున్నాడని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తర్వాత కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తున్నామంటూ చెప్పినప్పటికీ పరకామణి కేసు విషయం మీద పెద్దగా పట్టించుకోలేదు. అయితే దొంగతనం కేసుకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. లోక్ అదాలత్లో ఏ విధంగా దొంగతనం కేసు రాజీ చేసుకుంటారన్న ప్రశ్నలు వచ్చినప్పటికీ అప్పట్లో ఏదైతే పాలక మండలి అదే చైర్మన్ కానీ సభ్యులు కానీ ఈ విషయం మీద ఏమాత్రం మాట్లాడలేదు. అప్పట్లో ఉన్న పోలీస్ అధికారులు కానీ టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని గురించి ఏమాత్రం స్పందించలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కొంత దామోదర్ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అటు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కూడా తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. అందుకు సంబంధించి కూడా విచారణ వేగవంతం అవుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా తాజా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేస్తాము, సిట్ ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు ఏదైతే ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణకు వచ్చిన సందర్భంగా నారా లోకేష్తో పాటు అటు సీఎం గారికి కూడా ఈ విషయాలను కొంతమంది ప్రస్తావించారు. పరకామణి కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా భక్తుల యొక్క మనోవిశ్వాసాలు దెబ్బతినే విధంగా హుండీ లెక్కింపు సందర్భంలో జరిగిన ఘటనలు భవిష్యత్తులో భక్తులకు నమ్మకాన్ని కోల్పోయే విధంగా చేస్తాయంటూ చెప్పుకొచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ చేయాలి, సిట్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆ తర్వాత మీడియాతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చిట్చాట్ సందర్భంగా నారా లోకేష్ చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది అధికారుల పేర్లు కూడా ప్రతిపాదన ఉన్న సమయంలోనే హైకోర్టులో ఈ ఇష్యూ ముందుకు వచ్చింది. దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఈ ఇష్యూ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు హైకోర్టు చేతిలో ఉంది. హైకోర్టు సిట్తో విచారణ చేయిస్తుందా లేకపోతే సిఐడితోనే విచారణ చేయిస్తుందా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే అప్పట్లో ఏదైతే గతంలో తమకు సంబంధం లేదని చెప్పి వైసీపీ నేతలు కానీ అప్పట్లో ఉన్న టీటీడీ పాలక మండలి సభ్యులు గాను చైర్మన్గా ఉన్నవారు కూడా అందులో సంతకాలు చేశారు. ఏదైతే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక పాలక మండలి తీర్మానం చేసిన దాంట్లో అందులో వీరి సంతకాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తమకు సంబంధం లేదు, ఈ విషయంలో సంబంధం ఉంటే తల నరుక్కుంటానంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమని కరుణాకర్ రెడ్డి పలుమార్లు చెప్పాడు. అయితే ఆయన కూడా అదే సమయంలో ఎక్స్ అఫిషియో మెంబర్గా తిరుపతి శాసనసభ్యుడిగా ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉన్నాడు. ఆయన కూడా ఇందులో సంతకాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఏదైతే ఈరోజు అత్యవసర సమావేశానికి సంబంధించిన వివరాలను బయట పెడతానంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. ఆయన ఈరోజు ఉదయం 12 గంటలకు జరిగే మీడియా సమావేశంలో ఈ విషయాన్ని బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ దామోదర్.